పెళ్ళిలో మనకి మెయిన్గా వినబడే థింగ్స్ ఏంటండి? కట్న కానుకలు ఎంత, పెట్టిపోతలు ఏం పెడుతున్నారు, ఎంత బంగారం పెడుతున్నారు అన్న మాటలు మనం వింటూ ఉంటాం. లేకపోతే ఒక పెళ్లి కూతురికి అందం ఏంటి, ఆ యొక్క నగలు, ఎన్ని నగలు వేసుకుంటే అంత అలంకరణతో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బ్రైడ్. మరి ఆ బ్రైడ్కి ఆ అలంకరణ లేకపోతే ఎలా ఉంటుంది? చూడడానికి చాలా బోసిగా ఉంటుంది, చూడడానికి బాగోదు. మరి దేవుడు కూడా మీరు ఎలా అయితే ఒక అలంకరణ లేనప్పుడు మీరు ఎలా ఉంటారో, నేను లేనప్పుడు కూడా మీరు అలానే ఉంటారని దేవుడు చెప్తున్నాడు. మరి ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏంటి దేవుడు ఈ ఆభరణములతోటి, ఈ ఒడ్డానములతోటి, అలంకరణతోటి దేవుడు ఎందుకు పోల్చాడు అంటే, ఒక ఆభరణం ఉంది అంటే అది ఒక బ్రైడ్కి ఏమిస్తుంది అంటే, ఒక కన్యకకి, ఒక అమ్మాయికి ఏమిస్తుంది? అది అందము, ఎంతో అందం చేకూరుస్తుంది ఆ నగలు అనేది. మరి అట్లే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో నీకు అది అందము, నీవు బోసిగా ఉండవు, అందంగా ఉంటావు దేవుని నామంలో. మరి అట్లనే ఇంకొకటి, అది నీకు ఒక ఆర్నమెంట్ లాగా. మరి ఎన్ని ఆర్నమెంట్స్ ఉంటే మనకి అంత వాల్యూ ఉంటుందని. మరి దేవుడు మనకి విలువనిచ్చే దేవుడు. ఆయన నువ్వెంత కలిగి ఉంటావో, ఆయనని నువ్వు సహవాసం చేస్తావో ఆయనతో, అంత విలువ నీకు ఉంటుంది. మరి జనుల్లో ఎలాంటి వారి కోసం చూస్తారండి? విలువైన వారి కోసం, విలువైన వారితో స్నేహం కోసం చూస్తారు. మరి అట్లనే మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో అప్పుడు